అమ్మ మనసులోని మాట. మా అమ్మగారి పేరు ఎలమంచిలి నాగమణి, మా నాన్నగారి పేరు ఎలమంచిలి నాగభూషణం. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి శివభక్తురాలు. నేను చూసిన దగ్గర నుంచి ఆమె శివ పూజలు ఎక్కువగా చేస్తూ ఉండేది. ఎక్కువగా కార్తీక మాసాలు కృష్ణానదికి స్నానం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు బిచ్చగాళ్ళకు బియ్యము డబ్బులు వేసుకుంటూ వెళ్ళి చక్కగా స్నానం చేసి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి తులసి మొక్కకు పూజ చేసి ఒక రోజు పూట ఉపవాసం ఉండేది. కార్తీక మాసంలో ఆమెకు 5 బిడ్డలు. మరి అధిక సంతానము ప్లస్ ఆర్థిక ఇబ్బందుల వలన కొంచెం మానసికంగా కృంగిపోయేది. నేను ఒకసారి నాకు పెళ్ళైన కొత్తలో కాదు, నేను స్వామి దగ్గరికి వెళ్ళాక ఆమెను ఒకసారి పుట్టపర్తి రామ్మ నీకు బాగుంటుంది అని చెప్తే ఆమె వస్తానంది. నేను టికెట్లు బుక్ చేసి మా అమ్మని తీసుకెళ్ళాను. అప్పుడు స్వామిని చూసి పాద నమస్కారం చేసుకుని స్వామిని దగ్గరగా చూసి నాకు ఈ జన్మకి చాలమ్మా, నాకు బాగా దర్శనం అందింది అని సంతోషపడుతూ మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకసారి మా అమ్మకి సడన్గా గుండె నొప్పి వచ్చింది. ఆమెని హాస్పిటల్లో చేర్చారు. ఆమెకి ఇబ్బందిగా ఉందని తెలిసి నేను స్కూల్కి సెలవు పెట్టి మా అమ్మని చూడటానికి వెళ్ళాను. అక్కడ మా అమ్మ చాలా నిస్సహాయంగా నిస్సహాయ స్థితిలో బాధపడుతూ ఉంది. డాక్టర్లు ఏమీ చెప్పలేదు, రెస్ట్ తీసుకోమ్మా అని మందులు ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత మా అమ్మ చాలా సంతోషపడింది. నేను వెళ్ళేటప్పుడు కొంత విభూతిని తీసుకుని వెళ్ళి ఆమె ముఖానికి పెట్టి విభూతిని గుండెకు రాసి అమ్మ నీకు తగ్గిపోతుందమ్మా, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అని అనుకో, ఓం శాంతి 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 అనుకోమ్మా నీకు తగ్గిపోతుంది అని చెప్పి ఓదార్చి తల మీద చేయి పెట్టి మరి స్వామి మా అమ్మకు దేవుని ఇవ్వు అని చెప్పేసి సవర్ తీసి వచ్చేసాను. ఇంటికి వచ్చి మర్నాడు మా అమ్మకి ఎలా ఉందని నేను కబుర్ చేస్తే అమ్మ ఒకసారి హాస్పిటల్కి వస్తావా, నాకేమీ లేదన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు, నీకు బాగానే ఉందన్నారు అని చెప్పింది. నేను ఆ రోజు పెందలకాడ ఇవాళ స్కూల్కి వెళ్ళకుంటే అక్కడికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని లేపి వెళ్తామ్మా, ఇంటికి వెళ్ళమ్మా, నేను స్కూల్కి వెళ్ళి వస్తాను అని అంటే, అమ్మ నీ దైవాల్లో నేను బతికానంటే నా దయ కాదే, అది భగవంతుడి దయ, నువ్వు ఆయన పూర్తిగా నమ్మావు, నమ్మకం ఉన్న చోట ఏదైనా జరుగుతుంది, నువ్వు అలా జరిగావు కాబట్టి నీకు మంచి జరిగింది. ఆ విభూది మహత్యం అమ్మ, నువ్వు చక్కగా రోజు అలాగా దైవ దర్శనం బాబాకు రోజు నమస్కారం పెట్టుకో అంటే శివుడితో పాటు ఆమెని బాబా పుట్టుకు పెట్టుకుని పుట్టపర్తి నుంచి వచ్చేటప్పుడే పెద్ద పట్టం తెచ్చుకుంది. అది పెట్టుకుని రోజు పూజలు చేస్తూ ఉండేది. అలాగా ఆమె కొంతవరకు చివరి వయసు వరకు తపనలు తాపత్రయాల నుంచి నేను బాగాను విముక్తి చేశాడమ్మా అని చెప్పాను. నిజమేనమ్మా, ఇదివరకు తాపత్రయాలు సంసారంలో కొట్టుమాటి పడిపోయాను, అయినా ఇప్పుడు నాకు బాధ్యతలు తీరినవి, సంసార తాపత్రం నుంచి నేను బయటపడ్డాను అని చెప్పి ఎంతో సంతోషించింది. చివరి దశకు వచ్చేటప్పటికి ఆమెకి 72-75 సంవత్సరాలు వచ్చేప్పటికి ఆమె సునాయాస మరణం పొందింది. భగవంతుడిని 2 వరాలు కోరుకోవాలి. ఒకటి ఏంటంటే సునాయాస మరణం, అంతిమ నామస్మరణ. ఆ 2 ఆమె దక్కాయి. ఎందుకంటే ఆమె ఒక మాట అంది, నేను చనిపోయేటప్పుడు నన్ను కవర్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్తే మా అమ్మ ఎలా చనిపోయింది నాకు చెప్పడం ఏంటంటే, ఇప్పుడే కదమ్మా తెల్లారగట్ట 3ంటికి ఆవిడ చనిపోయింది. హే బాబా అనుకుంది. భగవంతుడి ఫోటోకి వచ్చి దండం పెట్టింది బాబాకి, కళ్ళు వాళ్ళు చేసి పడుకుంది. అయితే సునాయాసంగా బాబాను తలుచుకుంది,
సునాయాసంగా చనిపోయింది. ఆవిడ కోరుకున్న వరాలు, దేవుడు ఇచ్చిన వరాలు. ఎవరైనా అవి కోరుకోవాలి కానీ భోగవాక్యాలు వాటిని కోరుకోకూడదు. అవి మనం పాపపుణ్యాలు, మనం చేసే కర్మలు, మనం వాటిని మన పూర్వజన్మ కర్మలు బట్టి అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి కదిలిపోయే మేఘాలు. ఉన్నదాన్ని నమ్ముకుని అలాగ జాగ్రత్తగా భగవంతుని పూజ చేస్తూ, సేవిస్తూ, మనం చేసిన మాటలు చెబుతూ, మనం చేసిన పనులు ఇతరులకు ప్రోత్సాహకరం కలిగిస్తూ ఉంటే స్వామి అందరికీ అనుగ్రహిస్తారు. అలాంటి అనుగ్రహం అందరూ పొందాలని కోరుతూ నేను మా అమ్మ గురించి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి స్వామి ఏమన్నారంటే, నీ వెంట దంటా ఉంటాను. ఎప్పుడు ఉంటాను? నిర్మలమైన మనసు, నిత్యతత్వమైన మనసు, కష్టాలందు కృంగగా, సుఖాలందు ప్రొంగగా నేను నిన్నే నమ్ముకున్నాను స్వామి అని భగవద్గీత చెప్పినట్టు అలా పూర్తిగా శరణాగతి పొందితే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తారు. అయితే బాబానే దేవుడా, మిగతా వాడు దేవుడు కాదా అని చాలామంది సందేహాలు వస్తాయి. అయితే ఏ దేవుడినైనా కొలుచుకోవచ్చు. స్వామి చెప్పారు, ఏ దేవుడినైనా కొలుచుకోండి. కృష్ణ అనుకోండి, రామ అనుకోండి, శివ అనుకోండి, ఎవరైనా కొలుచుకోండి. కానీ మనము మా అన్నంతో రకరకాలు మనము పరమాన్నం, మరి దద్దోజనం, పులిహార, అన్నం ఎలా వండుకుంటామో ఈ నామాలు కూడా అంతే. కానీ తినేది ఒక అన్నమే కదా. అలాగే ఒక నామాన్ని తలుచుకుంటే అది అంతిమ సమయంలో కూడా గుర్తొస్తుంది. మీకు అందరికీ తెలిసిన ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. అది ఏంటంటే, దైవభక్తి కలిగిన నాడికి దేవుడు అనుగ్రహిస్తాడని ఒక తండ్రి ఒక ఉపన్యాసంలో విని, ఒక తండ్రి అందరి పేర్లు నారాయణ, కృష్ణ, గోవింద, రామ అని పెట్టాడు. చివరికి ఆయన అంతిమ సమయం వచ్చినప్పుడు అందరినీ పిలిచాడు. కృష్ణారామ అనలేదు, బాబు రండి, బాబు రండి అన్నాడు. నారాయణ అనమని అంటే పీసు అన్నాడు. ఆవు పీసు తింటుంది, వెళ్ళండి అన్నాడు. అంతతో చచ్చిపోయాడు. అతను మరీ జన్మాలు ఎత్తాల్సి వచ్చింది. అందుకని అంతిమ నామస్మరణ, సునాయ స్మరణం కావాలి అని కోరుకుంటే మరి భగవంతుని ఏదో ఒక రూపాన్ని కొలుచుకుని తరిస్తారని అందరినీ ఆదరిస్తూ ఇట్లు సాయిరాం.